అటెన్షన్ ఫ్రెండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎలా పనిచేస్తుందో దాని పాజిటివ్ ఏమిటో చెప్పడానికి ఫార్ములా గురు వచ్చేసాడు. ఫార్ములా గురు మ్యూచువల్ ఫండ్ ట్రాక్ రికార్డ్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చెబుతాడు. ముందు మీరు షార్ప్ రేషియో గురించి తెలుసుకోవాలి, అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ గురించి పరిశీలించాలి. షార్ప్ రేషియో మనకు ఫండ్ ఎంత రిస్క్ తీసుకుంటుంది, దానితో పాటు మనకు ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనే విషయంపై మనకు చక్కటి అవగాహనను కల్పిస్తుంది. హే గురు ఈరోజు మంచి మూడ్లో ఉన్నాడు. మ్యూచువల్ ఫండ్స్ గురించి 2 కొత్త టిప్స్ చెబుతారు. మొదటిది, పోర్ట్ఫోలియోలో టర్న్ ఓవర్ రేషియో పరిశీలించాలి. ఇది మీరు ఎంచుకున్న ఫండ్ మేనేజర్ ఎన్నిసార్లు షేర్లు కొనుగోలు చేశారు, అమ్మారు అనే విషయాన్ని మనకు వివరిస్తుంది. ఒకవేళ మీరు పరిశీలిస్తున్న ఫండ్ మేనేజర్ కనుక ఏడాదిలో ఎక్కువ సార్లు షేర్లు కొని అమ్మటం చేసి ఉంటే అది మంచి పద్ధతి కాదు. రోలింగ్ రిటర్న్ అనేది ఫార్ములా గురు మీకు చెప్పబోయే 2వ టిప్. మీరు ఒకవేళ ఏదైనా ఫండ్కు సంబంధించిన గత 5 ఏళ్ల రిటర్న్స్ పరిశీలించాలి అనుకుంటే 5 ఏళ్లలో నెలవారీగా ఫండ్ పనితీరును చెప్పే రోలింగ్ రిటర్న్స్ పరిశీలించాలి. నెలవారీ రోలింగ్ రిటర్న్స్ బాగా ఉన్న ఫండ్ పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనదిగా పరిగణించవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు పైన చెప్పిన అన్ని అంశాలను పరిశీలించండి. అంతేకాదు, మీరు మ్యూచువల్ ఫండ్ ఎంచుకునే ముందు మీ ఆర్థిక సలహాదారును కూడా తప్పనిసరిగా సంప్రదించడం మర్చిపోకండి.